హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ బ్రెడ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా 8 నుంచి 10 బ్రెడ్ పీసెస్ని తీసుకొని మనం వాటిని స్క్వేర్ టైప్లో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకోండి. నెయ్యి అనేది ఆప్షన్ మీ ఇష్టం అండి. ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసుకొని లైట్గా టోస్ట్ చేసుకోవాలండి. ఇదంతా కూడా మనం ఈ హల్వా అంతా చేయడం అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. బాగా ఇవి కొంచెం ద్వారగా వేగిన తర్వాత నేను కిస్మిస్ వేసానండి. ఎందుకంటే కిస్మిస్ ముందుగా వేస్తే మనకి మాడిపోతుంది. కిస్మిస్ అనేది ఎప్పుడు కూడా చివరిలో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ నేతిలో ఇవన్నీ వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేగిపోయింది. ఇవి వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్లు గీ వేసుకొని ఈ గీ కొంచెం వేడెక్కాక కొంచెం డైల్యూట్ అయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకొని టోస్ట్ చేసుకోవాలి. అయితే ఈ టోస్ట్ చేసుకోవడం అనేది మీడియంగా చేసుకోండి. మరీ ఎక్కువగా టోస్ట్ చేస్తే మనకి బ్రెడ్ కొంచెం మాడు హల్వా కొంచెం టేస్ట్ మారుతుంది. నేనైతే మీడియంగానే టోస్ట్ చేశానండి. నెయ్యి అయితే చెప్పాను కదండి ఇందాక, మీ ఇష్టం అది. ఇంకో 2 స్పూన్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా టోస్ట్ చేసుకుని బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే కళాయి తీసుకొని అందులో 1 కప్పు దాకా వాటర్ తీసుకోండి. అయితే ఇక్కడ వాటర్ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలండి. ఇక్కడ షుగర్ సిరప్ మనం రెడీ చేస్తున్నాము. ఈ షుగర్ సిరప్ అనేది మీ ఇష్టం అండి. మీకు కొంచెం జ్యూసీగా కావాలి అంటే 1.5 కప్పు తీసుకొని చేసుకోవచ్చు. మీకు కొంచెం జ్యూసీగా హల్వా వస్తుంది. ఈ షుగర్ సిరప్ అనేది మనం గులాబ్ జాములకు చేసుకునే పాకంలా, అంటే గులాబ్ జాములు కొంచెం లైట్గా చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం బంకగా వచ్చేటట్లు వీడియోలో చూపించిన విధంగా మీరు పాకం తీసుకోవాలి. పాకం తీసుకున్నాం కదా, ఇప్పుడు పాకం తీసుకున్న దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసులని ఇందులో వేసుకొని అలా డిప్ చేస్తూ ఈ సిరప్ అంతా కూడా, షుగర్ సిరప్ అంతా కూడా బ్రెడ్ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. పూర్తిగా సిరప్ అంతా ఇంకిపోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ పీల్చేసుకున్నదండి సిరప్ని. ఈ విధంగా ఇంకిపోవాలి. బాగా ఇంకిపోయిందండి సిరప్. ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఆ కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం తీసుకున్నాను. ఈ కలర్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి తీసుకున్నట్లయితే, ఎందుకంటే కలర్ అక్కడక్కడ ఉండిపోతే బాగోదు కదా. అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలాగే లో ఫ్లేమ్లోనే ఇలా అంతా దగ్గరగా అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా ఈ కలర్ అంతా కలిపేటట్టు కలిపాను. రెడీ అయిపోయిందండి. బాగా ఫ్రై అయిపోయింది నేతిలోని. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్తో యాలక్ పొడి వేసానండి. వీడియోలో స్కిప్ అయిపోయింది. మీరు యాలక్ పొడి వేసుకోండి. అలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హల్వా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే 2 ఖర్జూరాలు ఇలా తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఉన్నాయనే వేసాను. డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీ అవైలబిలిటీ బట్టి వేసుకోండి. హల్వా రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ఇలాంటి డిష్లన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. కొత్తవారు ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.